దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. హల్లెలూయా. మరి ఈ సమయమున మరి దయతో ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం వినబోచుండగా ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సిద్ధపడి ఉందాం. అనాలోచనగా ఉండొద్దు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అనాలోచనగా ఉంటే దేవుని వాక్యాన్ని సాతాను మన మధ్యలో నుంచి, అంటే అనాలోచనగా ఉన్న ఏ వ్యక్తిలో అయితే అనాలోచనతో ఉన్నదో ఆ వ్యక్తి యొక్క హృదయంలో నుండి సాతాను దేవుని వాక్యాన్ని దొంగిలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి చూడండి సహోదరి సహోదరులారా, మరి ప్రతి ఒక్కరూ ఈ దినం మరి దేవుని వాక్యం వైపు ధ్యానం ఉంచండి. వాక్యం వినిచున్నప్పుడు మనం ప్రార్థించాలి. దేవా, నీ వాక్యం వినిచున్నప్పుడు, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నేను మరొక డైమెన్షన్స్ లోనికి వెళ్ళాలి. అంటే ఆత్మ సంబంధమైన ఆ యొక్క పరిమాణంలోనికి నేను వెళ్ళాలి ప్రభు అని మనం ప్రార్థించాలి. మీరు చూడండి, మీరు ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఆరాధిస్తున్నా, ఒంటరిగా ఆరాధిస్తున్నా, సంఘంలో ఆరాధిస్తున్నా, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆ డైమెన్షన్ లోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని యొక్క దర్శనాలు చూడగలవు, దేవుని యొక్క స్వరాన్ని వినగలవు. హల్లెలూయా. దేవుడి యొక్క కార్యాలు నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకే ఆయన ఏమన్నాడంటే నమ్మిన వాని వలన అన్నాడు. హల్లెలూయా. మరి నమ్మటం చాలా ప్రాముఖ్యం మనందరికి. ఏం నమ్మాలి? నేను దేవునితో కలిసి ఆరాధిస్తున్నాను, అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, నేను దేవునితో ఉన్నానని ముఖ్యం. వాక్యం వింటున్నప్పుడు కూడా ఎంతమందికి వాక్యం వెళ్తుందనేది కాదు, నాతో వాక్యం మాట్లాడుతుంది, నేను దేవుని వాక్యం వినడానికి వస్తున్నాను. ఎందుకంటే కుటుంబం అంతటికి ఒకరు వచ్చి హాజరేసుకోవడానికి కాదు. మనకి కుటుంబం అంతా ఎత్తబడినప్పుడు ఆ ఒక వ్యక్తితో పాటు కుటుంబం అంతా వెళ్ళిపోతుంటారా? లేదండి. ఎవరి విశ్వాసం వారిని రక్షిస్తుంది, వారిని ఎత్తబడిలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఎవరి విశ్వాసం వారిని ఎప్పుడు ఎత్తబడిలోకి తీసుకెళ్తుంటే వారు విని విశ్వాసంతో స్వీకరించినప్పుడు. హల్లెలూయా. కాబట్టి అందుకే చూడండి సహోదరి సహోదరులారా, గమనించండి. పోయిన వారం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే అప్పటి కాలము సహితము, చూడండి 11వ అధ్యాయము 5వ వచనంలో, అలాగునే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున హల్లెలూయా. అప్పటి కాలము సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి. హల్లెలూయా. ఎంతమందికి మ్యాథ్స్ తెలుసు? ఎంతమందికి లెక్కలు తెలుసు? కొద్దిగా గొప్ప అండి, లెక్కలు తెలుసు కదా. శేషం అంటే ఏంటంటారు? మ్యాథ్స్ లో శేషం అంటారు. ఒక భాగాహారం కావచ్చు, ఒక కూడిక కావచ్చు, ఒక తీసివేత కావచ్చు. మిగిలిగా అన్ని కూడినప్పుడు లేక తీసివేసినప్పుడు భాగాహారం చేసినప్పుడు, నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగులో చెప్తాను, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. మీరు ఇంగ్లీష్ కాబట్టి తెలుసా? చివరిలో ఆన్సర్ వస్తుంది, అవునా కదా? చివరిలో వచ్చే ఆన్సర్నే ఏమంటారు చెప్పండి సార్? శేషం అంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చివరిలో వచ్చే ఆ ఆన్సర్ ఏదైతే ఉందో, లేక ఆ లెక్క అంతటికి జవాబు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? శేషం అంటారు. అంటే చివరిగా మిగిలిన దాన్ని శేషం అంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి కూడా శేషం ఉందంటారా సార్? మీరు నాకెళ్ళి చూడండి, దేవుడికి కూడా శేషం ఉందంటారా? అంటే శేషం అంటే ఏంటంటారు? కూడుకున్నా, తీసివేసిన, భాగారం చేసిన మిగిలిన దాన్ని శేషం, అవునంటారా? సరే, ఈరోజు దేవుని శేషం ఏంటి? హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా? సంఘములో వచ్చేవాళ్ళు వస్తున్నా, పోయేవాళ్ళు పోతున్నా, ఇంకా చెప్పాలంటే, ఇంకా కొద్దిగా లోతుకి వెళ్ళాలంటే క్రీస్తులోనికి వచ్చేవారు వస్తున్నా, అదే కదా ముఖ్యం మనకి, అవునా కదా?
హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు క్రీస్తు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. వాక్యములోనికి వస్తున్న వ్యక్తులు వస్తున్నా, పోతున్న వ్యక్తులు పోతున్నా, తీసివేస్తున్నా, హెచ్చివేస్తున్నా, బాగారం చేస్తున్నా, చివరికి వాక్యంతో నిలబడిందే శాసనం. నేను చెప్పింది అర్థమవుతుందా? చివరికి మీరు ఇలా అనుకోండి, చివరికి పాస్టర్తో నిలబడింది శాసనం నేను అనను, చివరికి వాక్యంతో నిలబడిందే శాసనం. హల్లెలూయా. ఎందుకని ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, శాసనం అనేది ఏదైతే ఉందో అది కేవలం వాక్యాన్ని మాత్రమే చూడగలుగుతుంది, అది మనుషుల్ని చూడవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ శాసనం వాక్యాన్ని చూడగలిగిందో, ఆమేన్, ఆ మిగిలి ఉన్న గుంపు, ఆ శాసనం అంటే మిగిలి ఉన్న గుంపేనా? తృణీకరించబడిన గుంపేనా? లెక్కల్లోంచి తీసివేయబడిన గుంపేనా? లెక్కల్లోనికి చేర్చుకున్న గుంపేనా? అది తీసివేయబడుతుంది, అది చేర్చుకుంటుంది. ఒక చోట తీసివేయబడుతుంది, ఒక చోట చేర్చివేయబడబోతుంది. ఉందంటారా? ఆ శాసనం ఇక్కడ ఉందా? ఆ గుంపు ఇక్కడ ఉందా? అది ఎవరు? నువ్వేనా? తీసివేయబడాల్సిన చోట తీసివేయబడుతున్నావా? అంగీకరించబడవలసిన చోట అంగీకరించబడుతున్నావా? హల్లెలూయా. ఎందుకని? దేవుడు నిన్ను శాసనంగా తీర్చాలనుకుంటున్నాడు. నిన్ను దేవుడు జవాబుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను జయంతో నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కిరీటంతో నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ముగింపు వరకు, కడ వరకు నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం శాశ్వతమై ఉన్నాం. నేను శాశ్వతమై ఉన్నాను. మీరున్నారా? శాశ్వతమైతే ఏం చేయబడుతుంది అంటే అది తీసివేయబడుతుంది, అది కలపబడుతుంది, అది తృణీకరించబడుతుంది, అది గౌరవించబడుతుంది. ఈరోజు శాసనానికి అవన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఆ శాసనం నువ్వైతే ఎక్కడ తృణీకరించబడుతున్నావు? సార్, ఎక్కడ తృణీకరించబడుతున్నావు? ఒకవేళ ఈరోజు శాసనాన్ని నువ్వైతే ఎక్కడ నువ్వు చేర్చబడుతున్నావు, కూడబడుతున్నావు? ఆమెన్ చెప్తారా? శాసనం లోక విషయంలో తృణీకరించబడుతుంది, తీసివేయబడుతుంది. కులంలోంచి, సంఘంలో నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది? బంధువుల లెక్క, కుటుంబాల లెక్కలో నుండి ఎంతమందికి అర్థమవుతుందండి? ఇక్కడ చెప్పండి. ఒక ప్రశ్న, విషయం ఏంటో తెలుసా? నీవు ఫలానా వర్తమాన సంఘంలోకి వెళ్ళినందుకు తీసివేయబడవు. ఎందుకంటే వర్తమాన సంఘంలో ఉండి కూడా తీసివేయబడలేని వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది పట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఫలానా సంఘానికి వెళ్తే తీసివేయబడుతున్నావు, ఫలానా పాస్టర్ దగ్గరికి వెళ్తే తీసివేయబడవు. నువ్వు ఎప్పుడు తీసివేయబడుతున్నావు అంటే వాక్యాన్ని అంటుకట్టుకున్నప్పుడు. ఇది వాక్యం, ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నా కుటుంబాన్ని ఇలా మార్చుకుంటానని ఎప్పుడైతే నువ్వు అనుకుని తీర్మానం చేసి నిలబడతావో అప్పుడే నువ్వు ఎందుకు చేయబడవు, అప్పుడే తీసివేయబడతావు. ఎందుకంటే లోకానికి ఏది ఇష్టం ఉండదు? లోకం ఆయన చేర్చుకుందా? యోహాను సువార్తలో ఉంది, లోకం నన్ను చేర్చుకోలేదు. కాకపోతే మీరు శాసనం అయితే, మీరు ఎన్నికలు ఉన్నోళ్ళైతే, మీరు నిజంగా జవాబు అయి ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా చేర్చుకోదు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది లోకం తన వారితో స్నేహం చేస్తుందంట. ఉందా లేదా? లోకం తన వారితో స్నేహం చేస్తుంది. లోకానికి తనవారు ఉన్నారా? అయితే దేవుడికి కూడా తనవారు ఉన్నారా లేదా? ఈరోజు తనవారు, దేవుడితో ఉన్న తనవారు ఎవరు? దేవుడితో ఉన్న తనవారు ఎవరు చెప్పగలవా? నేనే. శేషమే తనవారై ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూడండి, ఒక లెక్క వేస్తున్నప్పుడు కొన్నిసార్లు తీసివేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు కలపాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎచ్చవేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాగాహారం చేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఈరోజు శాసనం వచ్చేంత వరకు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఈరోజు మరి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటారు? శాసనం రావడానికి దేవుడు కూడా తన శాసనాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు సార్. అయితే దేవుడు కూడా కలిపే చోట కలుపుతాడా? తీసివేయాల్సిన చోట తీసివేస్తాడా? ఎచ్చవేయాల్సిన చోట ఎచ్చవేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు బంపర్ ఆఫర్ వచ్చిందని. హల్లెలూయా. ఎందుకంటే ఎచ్చవేత అంటే అర్థం ఏంటి? రెండు కలపడమే. అవునా? ఒకటి దానికి ఒకదాన్ని కలుపుకుంటూ వెళ్ళాలా. దేవుని మహిమ కలుగును గాక.
దేవునానికి మహిమ. ఎంతమంది గమనిస్తున్నారు? ఈరోజు శాశ్వతం అయితే నీవు అంటే ఆ చిన్న గుంపుగా నువ్వు పిలువబడితే, ఆ పెళ్లి కుమార్తెగా నువ్వు పిలువబడితే, ఆ నూనెతో సిద్ధమవుతున్న కన్యకగా నువ్వు పిలువబడితే, హల్లెలూయా, నువ్వు శాశ్వతమై ఉంటావు. శాశ్వతం దేన్ని కలిగి ఉంటుందంటే వాక్యాన్ని. ఇలా చెప్పండి, ఏలియాని పట్టుకుందా శాశ్వతం? ఏలియాతో మాట్లాడుతున్న దేవుణ్ణి పట్టుకుందా శాశ్వతం? ఎంతమందికి అర్థమైంది? ఏలియాలో నుండి మాట్లాడిన దేవుని వాక్యాన్ని పట్టుకుంది. ఆమేనంటారా? ఎస్ ఆర్ నో? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏలియాకి వాక్యం తెలుసా? తెలుసు. అందుకే ఏలియా ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాడా లేదా? అదేనా మనం చదివింది? ఏమంటున్నాడు ఏలియా? చూడండి 11 తీసారా? 3 చదవండి సిస్టర్. 2 నుంచి. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు సార్, దేవుడు ముందెరిగిన ప్రజలు ఉన్నారా? దేవుడికి ముందుగా ఎరిగిన ప్రజలు ఉన్నారా? చూసుకోండి, పిల్లలు వెళ్తున్నారు, ఊగిపోతున్నాయి అన్ని. దేవుడికి తాను ముందెరిగిన ప్రజలు ఉన్నారంటారా? హల్లెలూయా. ఎవరు ఆ ముందుగా ఎరిగిన ప్రజలు? హల్లెలూయా. శేషమేనా? మిగిలి ఉన్న గుంపేనా? హల్లెలూయా. జగత్ పునాదులు వేయబడక ముందు ఏర్పరచబడిన ప్రజలేనా? ఎస్, వారే. జగత్తుకి పునాది వేయబడక ముందే వారు ఏర్పరచబడ్డారు. వారిని ముందుగా ఎరిగి ఉన్నాడా? అందుకని అదే రోమపత్రిక ఒక్క పేజీలో తిప్పండి, 12కి తిప్పారా? ఒక నిమిషం. సరే, 12 కాదు, 8వ అధ్యాయం బ్యాక్ రండి. రోమపత్రిక 8:30 మరియు 8:28 నుంచి చదవమ్మా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యం గలవారు ఒకటికి వారిని ముందుగా. అది ఎందుకు మనల్ని నిర్ణయిస్తున్నాడు ఆయన? మనం ఎవరి స్వరూపంలోకి రావాలి? దేవుని కుమారుని స్వరూప్యం. ఏంటి దేవుని కుమారుని స్వరూప్యం అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం. ఏంటి ఆయన స్వరూప్యం అంటే? ఆయన గుణలక్షణాలతో నిండి ఉన్న ఆ జీవితమే. అందుకే అన్నాను ప్రారంభంలో ఒక మాట అన్నాము, మనం ఎవరి వలె ఉండాలి అంటే పౌలు వలె కాదు, లేక మీ ఎదుటిన్న జాషువా వలె కాదు, లేక మరొక సేవకుని వలె కాదు, కానీ మనం ఎవరి వలె ఉండాలంటే దేవుని కుమారుని పోలి ఉండాలి. ఎవరో దేవుని కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి మనం ఉండాలి. అలా ఆయన వలె మనల్ని మార్చడానికి వాక్యం మన ఎంతకు వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన వలె మనల్ని జీవింప చేయడానికి వాక్యం వస్తుంది. నువ్వెందుకు రావాలి వాక్యం దగ్గరికి అంటే ఆయనలో మారడానికి. వాక్యం ఎందుకు నీ దగ్గరకు వస్తుందంటే ఆయనలో మార్చడానికి. నువ్వెందుకు వాక్యం దగ్గర రావాలంటే ఆయనలో మారడానికి. హల్లెలూయా. విషయం ఏంటంటే ఆయన పదే నీ దగ్గరకు వస్తున్నాడు కానీ, పదే మన దగ్గరకు వస్తున్నాడు కానీ మనమే వెళ్ళలేకపోతున్నాం. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే బైబిల్లో పౌలు అన్నాడు, దేవుని ప్రేమ పదే బ్రతిమాలుచున్నదంట. ఉందా మాట? పౌలు అన్నాడు, దేవుని ప్రేమ సహోదరులారా మీ విషయమై బ్రతిమాలుచున్నది. దేవుని ప్రేమ బలవంత పెట్టుచున్నది. ఎక్కడికి రావాలని బలవంతం చేస్తుందంట? వారికి స్వార్థ ప్రకటించాలని, వారికి దేవుని వాక్యం చెప్పాలని పౌల్లో ఉండి దేవుని ప్రేమ బలవంతం చేస్తుందంట. హల్లెలూయా. ఈరోజు అదే దేవుని ప్రేమ ఏ సేవకుల్లో ఉంటుందో ఆ సేవకుడు కూడా బలవంతం చేయబడతాడు. హల్లెలూయా. ఖండించడానికైనా, బుద్ధి చెప్పడానికైనా, హెచ్చరించడానికైనా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఒకవేళ సేవకుడు నిన్ను ఖండించినందుకు నువ్వు బాధపడద్దు.
నిన్ను హెచ్చరించినందుకు బాధపడొద్దు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ప్రేమించువారు గాయపరుస్తాడు, పగవాడు ముద్దులు పెడతాడు. ఏ రీతిగా మనం అందరము క్రీస్తు స్వరూపులోకి రావాలని నా బాధ. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇందాక మనం ఏం చదివాం? ఇందాక మనం చదివింది 11లో, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. అంటే విసర్జింపలేదంటే విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మరి విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా దేవుడు తాను ముందుగా నిర్ణయించిన తన ప్రజలను ఏం చేస్తున్నాడంటే, అదుగో పిలుస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? అదేనా ఉంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిను. సిస్టర్, బ్రదర్, గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు సార్? పెండ్లి విందుకు వెళ్దామని. దేనికోసం పిలుస్తున్నాడు సార్? తీర్పు నుండి తప్పించుకుందామని. దేనికోసం పిలుస్తున్నాడు సార్? నిత్య జీవంతో ఆయనతో సింహాసనం మీద ఆసీనుడై రాజ్యం ఏలడానికి. హల్లెలూయా. ఈ పిలుపును నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావా? చాలా మందికి ఆదివారం ఆరాధన అంటే నిర్లక్ష్యం, ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఎంతమందికి అర్థమైంది? ఆల్-నైట్ అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఉంచండి, పర్వాలేదు. మిమ్మల్ని పిలిచేది పాస్టర్ గారు కాదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పిలిచేది ప్రభువే. ఎలా పిలుస్తున్నాడు ఆయన? తన సేవకుని ప్రాతినిధ్యం వహించి పిలుస్తున్నాడు ఆయన. దేవునికి మనిషికి మధ్యగా ప్రాతినిధ్యం వహిస్తుంది సేవకుడు, ఒక శరీరం. ఆ శరీరంలో ఉండి పిలుస్తున్నాడు ఆయన. నీవు ఆయన స్వరూపాన్ని తెచ్చుకోవాలని, ఆయన స్వరూపంలో నీలో మలుచుకోవాలని ఆయన ప్రయాసపడతా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది పిలుపుని విన్నారు సార్? ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? పిలుపుని వింటాం అందరూ వింటారండి, కానీ అందరు రాలేరు. బైబిల్లో ఒక విషయం జరిగింది, ఎంతమందికి అది గుర్తొస్తుంది? ఆ సబ్జెక్ట్ వెళ్తుంటేనే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? అదనమాట. ఆత్మీయ లోకంలో పయనించే విశ్వాసి స్థితి అలా ఉండాల. ఏంటది? ఒక వాక్యం వెళ్తా ఉందంటే, ఒక పదం వస్తా ఉందంటే దానికి లింక్ ఎక్కడో ఉంది సార్, అక్కడికి వెళ్ళాలి. పాస్టర్ గారు చెప్పక మునిపే ఆత్మ నీలోకి ప్రేరేపించేయాలి, దాన్ని పరిశుద్ధాత్మని గుర్తుకు తీసుకురావాలి. దాన్ని పాస్టర్ గారు ఈ వాక్యం చదవబోతున్నాడు అనేసి అమ్మడు ఏం చేయాలి నువ్వు? ఆ వాక్యం ఎక్కడుంది, ఏ బైబిల్లో, ఏ గ్రంథంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, అమ్మటే ఎతికి పెట్టాలి. అక్కడ చదువుదామా అనగానే పాస్టర్ గారు చెప్పక ముందు నువ్వు అమ్మటే ఆత్మలో ఆలోచించాలా. ఎందుకంటే దేవుని ఆత్మ సేవకులు నడిపించబడుతున్నప్పుడు వింటున్న సహోదరి సహోదరులు కూడా నడిపించబడుతుంది. అది సేవకుడికి గ్రహింపునిచ్చి బోధింపడానికి అవకాశం, ఆ యొక్క మాటని అందిస్తున్నప్పుడు వింటున్న వారిలో కూడా తెలియచేసే గ్రహింపును కూడా పరిశుద్ధాత్మ ఇస్తుంది. మీకు విషయం తెలుసా? ఇక్కడ నిలబడినప్పుడు ఏమవుతుందంటే, చెప్పడానికి రాసుకుని వస్తుంది వేరే ఉంటది, కానీ విషయం ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ అంతా చేంజ్ అవుతుంది. విషయం ఏంటి తెలుసా? ఒక్కోసారి అనిపిస్తుంది ఏమి తెలియనప్పుడు కూడా నోరు ఆపాలనుకున్న కూడా నోరు ఆగదు. మీరు ఈ అనుభవంలోకి రావాలనుకుంటున్నారా? ప్రార్థన చేయండి, మిమ్మల్ని కూడా పంపిస్తాం ఏదో ఒక రోజు. ఎక్కడికి? సువార్తకి. ఎక్కడికి? దేవుని పరిచర్యకి. ఎందుకంటే పని ఎంత ఉంది? చాలా ఉందా లేదా? పనులు కావాలా? నేను ఎలా పాస్టర్ గారు, మీరైతే పాస్టర్ గారు కాబట్టి వెళ్తారు. పాస్టర్ గారే వెళ్ళాలని లేదంటే సంఘ పెద్దలు కూడా వెళ్ళొచ్చు అంటారా? పరిచర్య చేసే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటారా? వంట ఉండే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటారా? ఒకసారి ప్రకటించడానికి వంట ఉండేవాడే కావాల్సి వచ్చింది, ఆయనకి పిలిపే కావాల్సి వచ్చింది, వెళ్ళాడంటారా? ఒకసారి ఆయనకి పరిచయం చేయడానికి, అపోలోకి వాక్యం చెప్పడానికి, పౌలుకి సహాయం చేసే అపోలో ప్రిస్కిలాలే కావాల్సి వచ్చింది. అపోస్తులు వెళ్ళి చెప్పలేదు వాళ్ళకి, అపోస్తుల దగ్గర వింటున్న వాళ్ళు చెప్పారు, ఆ సంఘంలో బోధనలు చేస్తున్న వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏముందంటే దేవుని కొరకు మేము వాడబడాలి,
ఈరోజు నీవులో ఆశ ఉంటే దేవుడు ఏ రీతిగానే వాడుకుంటాడు. నువ్వు పనిచేస్తున్న దగ్గరనే వాడుకుంటాడు, నువ్వు చేలో ఉన్న వాడుకుంటాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మనకు కావాల్సింది ఆ యొక్క ఆశ, ఆయన కోసం నిలబడాలి. పిలుస్తున్నాడు ఆయన. చూడండి, పిలుస్తున్నప్పుడు అంట అందరూ పిలుపుని వింటున్నారు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది. ఆ సబ్జెక్ట్ మనది కాదు కాబట్టి జస్ట్ అలా టచ్ చేసి అలా వెళ్ళిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలుస్తున్నాడు ఆయన. పిలుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా? బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభువే దాన్ని వాడాడు. సాకులు చెప్పండి సార్, చెప్పాలి. ఏం చెప్పారు వాళ్ళు? పిలుస్తుంటే ఏం చెప్పారు? విందు సిద్ధమైపోయింది, కొవ్వున ద్రోణులు కోయబడ్డాయి, విందు సిద్ధమైపోయింది, రండి భోజనం చేద్దామని పిలుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పనా? సాకులు చెప్తున్నారంట. ఒకళ్ళు అంటున్నారంట, కొత్తగా పొలం కొన్నాను, అది ఎంత ఉందో కొలవలేదు, దాన్ని కొలటానికి ఏంటంట సాకు చెప్పాలి. భోజనం చేయటానికి, ఆదివారం వాక్యం వినడానికి, ఆత్మీయ భోజనం చేయటానికి, మీటింగ్ లో వాక్యం ఆత్మీయ భోజనం చేయడానికి విందుకు పిలుస్తుంటే సేవకుడు పిలుస్తున్నారు అనుకుని సాకులు చెప్తున్నావా నువ్వు? సేవకుడు కాదు పిలిచేది. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకరు అంటున్నారంటే, నేను కొత్తగా పొలం కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నాను, దాన్ని కొలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకొకరు అన్నారంట, నేను కొత్తగా జత ఎద్దులు కొన్నాను. తీర్తే చదవండి స్పీడ్గా. నేను కొత్తగా ఎద్దులు కొన్నాను. సరే, ఇప్పుడు అతను అన్నాడు, అయ్యా భోజనానికి పెళ్లి విందుకు పిలుస్తున్నారు నిన్ను, రా అంటే అలా అన్నారంట. అతను అన్నాడంట, కొత్తగా ఎద్దులు కొన్నాను కదా, మరి ఎలా అరకు దున్నుతాయో తెలియదుగా, సాగదీయటానికి వెళ్తున్నా. సాగదీస్తారు కదా కొత్త కొన్నిటిని, సాగదీయడానికి పోతున్నా. హల్లెలూయా. ఇంకోటి చెప్పాడంట. ఇంకోటి ఏం చెప్పాడు? నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి 16 రోజులు పంట ఉంటుంది నాకు, ఆషాఢ మాసాలు శ్రావణ మాసాలు ఉంటుంది కాబట్టి నేను రాలేదయ్యా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొంతమంది సాధువులు చెప్తారు, ఏంటి తెలుసా, ఈరోజు బట్టలు వేసాను, అయిపోద్ది అనుకున్నాను, అవ్వలేదు, లేట్ అయింది, అందుకే నేను. చెప్పండి, ఆదివారం నువ్వు బట్టలు బంద్ పెట్టుకోవద్దు. ఆదివారం నువ్వు ఇతర పనులు పెట్టుకోవద్దు. ఆదివారం విశ్వాసి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం. ఏ విశ్వాస అయితే ఆదివారం దేవుణ్ణి ఆరాధించడమే నా పని అని, ముఖ్యమైన పని అని నిర్ణయించుకుంటాడో ఆ విశ్వాసి జీవితం రాసుకోండి. ఆ విశ్వాసి జీవితం ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది. అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది. ఎవరైతే ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, ఆదివారం నా దేవుని ఆరాధించే దినమని ఏ విశ్వాసి, ఏ సహోదరుడు సహోదరి భావిస్తుందో వారిని దేవుడు అన్ని విషయాలు వర్ధిల్లింపజేస్తాడు. ఆయన తన వాక్యానికి కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆర్థిక పరిస్థితులు, ఎందుకు అప్పుల సమస్యలు, ఎందుకు వ్యాధులు, ఎందుకు ఇబ్బందులు అంటే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యత, విశ్రాంతి దినమును కూర్చిన నిర్లక్ష్యత. సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసేటప్పుడు డ్యూటీకి 9ంటికి 10ంటికి వెళ్ళిపోవాలంటే, పనికి 10ంటికి వెళ్ళిపోవాలంటే, ఏటకి పలానా టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం మనం, అవునా కాదా? ఆదివారం విషయం తెలుసా? ఆదివారమే మనకు మంచం పట్టి వస్తుంది, ఆదివారమే ముసుకేస్తాం. నేను అన్ని రోజుల కంటే ఆదివారం పెద్దలగడ లేచి ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ప్రయాసపడతారో వారిని దేవుడు చూస్తున్నాడు. లోక విషయముల కంటే నన్ను ఆరాధించే విషయంలో ఇంత ఆసక్తి కలిగి ఉన్నదా నా కుమార్తె, ఇంత ఆసక్తి కలిగి ఉన్నాడా నా కుమారుడు, కాబట్టి నేను ఇతను దీవించాలి. అందుకే అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదును. ఉందా లేదా?
అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. ఏ రీతిగా ఘనపరుస్తారు సార్? ఆయన ఘనపరచడం ప్రారంభిస్తే ప్రజలు ఊహలకు కూడా నువ్వు అందం, నీ ఊహలకు కూడా నువ్వు అందం, నీ పరిస్థితులు ఏమైపోయినా కావచ్చు. ఆయన ఘనపరచడం ప్రారంభిస్తే, ఆయన హెచ్చించడం ప్రారంభిస్తే, హల్లెలూయా. అందుకే పాట పాడతాం మనం. ఏంటా పాట? అదేనా? హల్లెలూయా. ఏమైనా చేయగలడు. కథ మొత్తం, హల్లెలూయా, కథ మొత్తం మార్చే దేవుడు. నీ కథ మొత్తం మార్చబడాలంటే మొదట నీవు వాక్యం ప్రకారం ఆ యొక్క జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడే దీవించబడతావు. హల్లెలూయా. ఎందుకు దీవించబడట్లేదు నేను? ఎందుకు ఇంకా? ఆయన నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకో. నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు కిందవాడిగా. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఒకసారి లెక్క పెట్టుకో. అప్పిచ్చేటట్టు ఉంటున్నావా, అప్పు తీసుకుంటున్నావా? పైవాడిగా ఉంటున్నావా, కిందవాడిగా ఉంటున్నావా? తలగా ఉంటున్నావా, తోకగా ఉంటున్నావా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఎందుకు అలా ఉంటున్నానో ఒకసారి ఆలోచించుకుంటే ఆయన అన్నాడు, నీవు నా ధర్మశాస్త్రం, నా విధువులను గైకొంటే. అదే అన్నాడా లేదా? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండం 28 చదువుతాం త్వరగా. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం తీయండి అందరూ. ఎనిమిది అధ్యాయము మొదటి వచ్చిన చదువు సిస్టర్, ఎవరైనా చదువు త్వరగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? నేను ఎందుకు శ్రద్ధగా వినమంటున్నాడు? అది మనిషిని మాట కాదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎందుకు ఆదివారం దేవుని వాక్యాన్ని అంత మనసు పెట్టి వినాలి? ఎందుకంటే టీవీ దగ్గర కూర్చొని వినే విషయాలు కాదు అది, రాజకీయాల విషయాలు కాదు అది, సమాచార కేంద్రం కాదు అది. అది జీవ మరణములకు మధ్య ఉన్న విషయాలు, మన జీవితాల్ని నిత్యత్వంలోనికి నడిపించే విషయాలు అక్కడ ఉన్నాయి. నీవు నీ దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎంతమంది హెచ్చించబడాలనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను అందరికంటే హెచ్చించబడాలి. హల్లెలూయా. అది దురాశయం కాదండి, ప్రతి మనిషి యొక్క ఆశ అది. ఆకాశానికి అంటే అంత ఉండకపోయినా ఎవరి దగ్గర చేయి దాచకూడదు ప్రభా, ఎవరి దగ్గర తలంచకూడదు ప్రభా అనే ఆశ ఎవరికైనా ఉంటది. అవునా కాదా? ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తానంటున్నాడు తెలుసా? అదే చేస్తానంటున్నాడు. ఎవరి దగ్గర నువ్వు అప్పిచ్చేవాడుగా, అప్పు తీసుకునేవాడుగా ఉండకూడదంటే, ఎవరి దగ్గర నువ్వు కిందగా ఉండకూడదు అంటే, నువ్వు పైగా ఉండాలంటే, నువ్వు తలగా ఉండాలనుకుంటే ఆయన శ్రద్ధగా నా మాట విను. వాక్యం ఏం చెబుతుందో శ్రద్ధగా అది విను. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయి. అందుకని శ్రద్ధగా నా మాట వినిన ఎడలా, నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల నీ దేవుడు నీ భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. వింటే హెచ్చిస్తాడంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆ వచనాన్నంతటి ఎలా హెచ్చిస్తాడో, ఏ రీతిగా హెచ్చిస్తాడో, ఎన్ని విధాలుగా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు. అక్కడ ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. దేవుడు అన్నాడు, నిన్ను తలగా పెడతాడు కానీ నేను తోగ్గా అస్సలు. ఎందుకని? నువ్వు నా మాట విన్నావు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. ఎందుకని? నువ్వు శ్రద్ధగా నా మాట విన్నావు. హల్లెలూయా. దేవుని నన్ను మహిమగురుడు కాక. అందుకే దేవుని మాట శ్రద్ధగా వినేవాళ్ళు ఆయనకు కావాలా. స్త్రీలైన పురుషులైన దేవుని మాట శ్రద్ధగా వినేవాళ్ళు కావాలా. శ్రద్ధగా వినటంలో ఏముందో తెలుసా? ఆచరించడం ఉన్నది. ఎందుకు శ్రద్ధగా వినమంటున్నారంటే, మనం ఆచరించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు శ్రద్ధగా వినండి అంటాడు. వినే స్థితిలో లేనప్పుడే మనం శ్రద్ధగా వినండి అంటాం. అవునా కాదా? పిల్లలు ఒక పని చెప్తుంటే చేయట్లేదండి, ఒరే నేను చెప్పింది శ్రద్ధగా వింటావా వినవా అంటావా అనవా? ఎందుకని?
నేను చెప్పింది శ్రద్ధగా వింటావా ఎందుకు అంటున్నావు అంటే మనం ఏదైతే చెప్తున్నామో అది మాటికి వినకుంటాడు ఏం చేస్తున్నాడు, మారం చేస్తున్నాడు. అందుకే ఏం చేస్తాం, శ్రద్ధగా వింటావా వినవా? ఇప్పుడు దేవుడు అన్నాడు నా మాట శ్రద్ధగా వినండి. ఈ రోజు నువ్వు దీవించబడాలంటే నీ పాడి పంటలో, నీ పొలంలో, నీ విత్తనంలో, నీ గంపలో, నీ పిండి పిసుకు తొట్టులో, నీ బియ్యం పెట్టి, నీ నూనె డబ్బా అన్ని ఫుల్లుగా ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన ఎలా ఆరాధించాలన్నాడు, ఆయన ఏ పనులు చేయొద్దు అన్నాడు, ఏ పనులు చేయమన్నాడు, అవన్నీ రాశాడు దాంట్లో. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? మీరు బైబిల్ చదువుతా మాట ఉంటారు ఉందంటారా? అంతే కదా, నువ్వు చేయపూనుకున్న కార్యాలన్నీ విషయాల్లో హల్లెలూయా దేవుడు నీకు ఏం చేస్తాడంట, తోడుకుంటాడా లేదా? హల్లెలూయా. అదే నువ్వు ఆయన మాట వినకపోతే 15 చదవండి. 15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంట, వినని ఎడల. సార్ దేవుని మాట వింటే దీవెనలు ఆశీర్వాదాలకు సంభవిస్తాయి. దేవుని మాట వినకపోతే ఏం సంభవిస్తుంది? పక్కనోడు వచ్చి నాశనం అయిపోరా అని చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను. నేను చెప్పింది అర్థమవుతుందా? పక్కనోడు వచ్చి నువ్వు ఎప్పుడు ఇక్కడే కూర్చోవాలి, కిందే ఉండాలి, నువ్వు ఎప్పుడు పైకి ఎదగకూడదురా అని అనాల్సిన పని లేదు. ఒరే నువ్వెప్పుడు తోకలాగే ఉండాలిరా అని అనాల్సిన పని ఉందంటారా? ఎందుకని? నీవే ఆ పని తెచ్చుకుంటున్నావు, మనమే ఆ పని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు దేవుని మాట వినకపోవడం వలన, ఆయన వాక్యంలో చెప్పినట్లు మన జీవితాన్ని మార్చుకోకపోవడం వలన మనం తెచ్చుకుంటున్నామంట. అందుకన్నాడు నీవు వినలేదు కాబట్టి శాపములన్నీ నీకు సంభవిస్తాయి. అది చదవండి మీరు. వింటే ఏ దీవులు అయితే వస్తాయో వినకపోతే ఆ శాపాలు వస్తాయి. అంత పూర్తిగా ఏంటి, ఆపోజిట్, త్రిప్పి వేయటం అన్నమాట. ఏదోళ్ళు ఏం జరిగిందంటారు, మాట వింటే ఎప్పుడు జీవమే ఉండేది, మాట వినలేదు కాబట్టి అది ఎలా త్రిప్పబడింది, జీవం కాస్త మరణంగా త్రిప్పబడింది. అంతే అంటారా? అందుకే సాతాను వచ్చి వాడు వంకర చేసేసాడు, నిత్య జీవాన్ని త్రిప్పివేసి మరణాన్ని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ప్రతి కార్యము ఆపోజిట్ అయిపోయింది. అందుకని దేవుడు కూడా ఇప్పుడే ఉన్నాడంటే అక్కడ ఆదాము అవ్వలు మాట వినలేదు కాబట్టి మరణంలోకి వచ్చేసారు, శాపంలోకి వచ్చేసారు, తలగా ఉండవలసిన వారు. అవునా కాదా? సింహం మాట వినేది, నీటి మీద నడిచేవారు, ఆకాశానికి ఎక్కిపోయేవారు. అవునంటారా? అన్నిటిని పేర్లు పెట్టారు, తలగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమయ్యారు తెలుసా? తోగ్గా మారిపోయారా లేదా? సింహం వస్తుంటే భయపడిపోతున్నారు, నీటిలో మునిగిపోతున్నారని భయపడిపోతున్నారు, ఆకాశం చూసి భయపడిపోతున్నారు. అదే ఒకప్పుడు ఆయన మాట విన్నప్పుడు. ఇప్పుడు సేమ్ ఆయన పిల్లలకు మరలా అది ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఆయన ఎలా ఇస్తారు సార్? అది ఆయన మాట వినడం వలన, ఆయన మాట వినకపోవడం వలన దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మాట వినడం వలన ఈ రోజు నువ్వు అదే సంపాదించుకుంటావు, నేను అదే సంపాదించుకుంటాను, మనమందరం అదే పొందుకుంటాం. అందుకే అంటున్నాడు ఆయన, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞ నువ్వు వినలేదు కాబట్టి ఈ శాపములు నీకు సంభవిస్తాయి. ఎలాంటి శాపాలు తెలుసా? అని నువ్వు పట్టణంలో శపించబడతావు, పొలంలో శపించబడతావు, నీ గంప పిండి పిసుకు తొట్టే నువ్వు అన్నిట్లో ఇంకా 20 వచనంలో చెప్తున్నాడు, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యము చేత నీవు హతము చేయబడి వేగముగా ఎలా నశించేంత వరకు? దేవుణ్ణి విడిచిపెడితే ఏమవుతాం మనం? వేగంగా నశించిపోతాం. సాతాన్ని విడిచిపెడితే వేగంగా జీవాన్ని పొందుకోలేం మనం. నేను చెప్పింది అర్థమవుతుందా? ఎందుకంటే వాడు పక్క నుండి లాగుతూనే ఉంటాడు, అనుక్షణం లాగుతూనే ఉంటాడు. నువ్వు జీవాన్ని పొందుకోవడం వాడికి ఇష్టం లేదు. అందుకని అపనమ్మకం తీసుకురావడానికి, అవిశ్వాసాన్ని తీసుకురావడానికి, భక్తిలో కానీ ప్రార్థన జీవితంలో అన్నింటిలో వెనకబడేటట్టు చేయడానికి వాడు ఎల్లప్పుడూ లాగుతూనే ఉంటాడు. అది ఒక్కసారి ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కసారి భక్తిలో ఉన్న నీవు, విశ్వాసంలో ఉన్నావు నీవు, క్రీస్తుతో ఉన్న నీవు, సహవాసంలో నీవు ఒక్కసారి లోకం వైపు వెళ్దామని ఆలోచించి, ఒక్కసారి ఒక సినిమా చూద్దామని ఆలోచించి, ఒకసారి ఒక గొడవకి వెళ్దామని ఆలోచించి, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చూపిస్తాడు, వాడి చూపిస్తాడు.
చూపిస్తాడు లేదా? నువ్వేమి టచ్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అన్ని అయ్యి వస్తాయి. నువ్వు ఒకటి టచ్ చేస్తే చాలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకదాని తర్వాత నువ్వు ఒక్కడికి వెళ్దాం అనుకుంటావు, వాడు ఇంకొకటి తీసుకొస్తాడు. అందుకని జీవమును సంపాదించుకోవడం చాలా కష్టం అండి. హల్లెలూయా. అందుకని నీవు చేయబూనుకొను కార్యములన్నీ విషయంలోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపు నీ మీదకు తెప్పించును. ఎందుకు నీకు కలవరం వచ్చేస్తుంది? ఏ పనైనా చేయటానికి కలవరమే. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యో నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బ్రతుకేంటి? కలవరం. ఏదో తప్పు చేస్తున్నానని గద్దింపు, ఏదో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది అని ఒక విధమైన గద్దింపు నీ హృదయంలో. ఎందుకు వస్తుందో తెలుసా గద్దింపు? దేవుని వాక్యం చెబుతుంది, నీవు దేవుని వాక్యాన్ని ఎక్కడో తప్పావు, దేవుని మాట వినడంలో ఎక్కడో విఫలమయ్యావు, అందుకే నీకు భయం. ఏంటి సార్ భయం? కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి? ఎందుకు ఈ భయం? దేవుని మాట వినలేదు కాబట్టి. అదే దేవుని మాట వింటే భయం ఉంటుందా? విషయం ఏంటి తెలుసా? నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఉండొచ్చు, నీకు అప్పుల సమస్యలు ఉండొచ్చు, నిలువు నీడ లేకపోవచ్చు, అందరూ వ్యతిరేకం అవ్వచ్చు, కానీ దేవుని మాట నువ్వు వింటే ఏదో తెలియని సమాధానం, ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని శక్తి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన మాట మీద ఆసక్తి కలిగి ఉన్నావు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి సహోదరులారా, మనం దేవుని మాట వినాలి, ఆయన పిలుపుని మనం వినాలి. సాకులు చెప్పకూడదు సార్ మనం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒకరు అది సాకులు చెప్తున్నారంట. ఇంతలో ఏమైందో తెలుసా? ఒక మనుషుడు గొప్ప విధి చేయించి, రెఫరెన్స్ చెప్పండి సిస్టర్. లోకసు వార్త 14వ అధ్యాయము చదువు రాసుకోండి. లోకసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి. ఆయనతో కూడా భోజనం చేయడానికి అనేకులు పిలుస్తున్నాడు. ఇప్పుడు పిలిచాడా లేదా? హల్లెలూయా. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అనేకులు పిలుస్తున్నాడంట. ఈ అనేకులు ఎవరు? ముందుగా పిలుపునందుకున్న వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, ముందుగా నిర్ణయించబడ్డారు. అవునా కాదా? ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనతో భోజనం చేయడానికి. అంతేనా? ఈరోజు క్రీస్తు ఎందుకు నిన్ను పిలిచాడు? ఈ వర్తమానం ఏంటి సార్? గొర్రె పిల్ల పెండ్లి విందు యొక్క వర్తమానం ఇది. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలుపు వర్తమానం ఇది. ఇంకా చెప్పాలంటే పెండ్లు కుమారుణ్ణి, అదుగో పెండ్లు కుమారుడు ఇదిగో, ఆయన్ని కలుసుకొనడానికి రండి అనే వర్తమానం ఇది. పెండ్లు కుమారుని కలుసుకునే వర్తమానం ఇది. పెండ్లి ఇందుకి వెళ్ళే వర్తమానం ఇది. పిలుస్తున్నాడు ఆయన. చివరిలో చదవండి, ఆయన కోపం వచ్చేసింది. పిలిచిన వారు ఎవరు యోగ్యులు కాదనుకున్నాడు. అనుకున్నాడా లేదా? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అయితే గుర్తుపెట్టుకో, దేవుడు అంటే ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. దేవుడు ఉద్దేశం ఏంటి చెప్పండి? నిన్ను మహింపరచాలి, నన్ను మహింపరచాలి. మనం మహింపరచబడాలి అంటే మనం పిలువబడుతున్నాం. మనం పిలువబడినప్పుడు ఆ పిలుపుని విని ఆ మాట, ఆ పిలుపు ఏంటో కదా, ఆయన వాక్యం మన యొద్దకు రావడమే ఆ పిలుపు. అవునంటారా? ఆ వాక్యం మన యొద్దకు రావడమే ఆ పిలుపు. వినడం ఏంటి? ఆ మాట విని ఆ మాట ప్రకారం మనం జీవించుకోవడం, మనం మార్చుకోవడం, మన కుటుంబాన్ని మార్చుకోవడమే వినడం. అందుకనడు ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా చేయటం ఆయన పని. ఆయన తీరుస్తాడు అలాగా. అందుకని నీతిమంతులుగా తీర్చెను అంటే అర్థం ఏంటి? వాళ్ళు నీతిమంతులుగా చేయటానికే పిలుస్తున్నాడు ఆయన. కానీ వారు నీతిమంతులా? చెప్పండి. గడిచిన సిరీస్ లో మనం చెప్పాం, నీతిమంతులు కాకపోయినా మనల్ని ఆయన పిలిచాడు. పేతురు, యోహాను, యాకోబులు, ఆ సమరస్త్రీ, ఆ మగ్దలేనే మరి వాళ్ళు నీతిమంతులు కాకపోయినా వారిని పిలిచాడు. ఎందుకని పిలిచాడు తెలుసా? వారిని నీతిమంతులుగా తీర్చడానికే. నీతిమంతులు 99 నీతిమంతుల కోసం ఆయన రాలేదంట, ఒక్క పాపి కోసం ఆయన వస్తున్నాడని బైబిల్ చెప్తుంది.
ఆ పరిసరి సర్టికల్ మేము నీతిమంతులు అనుకున్నారు, అందుకే ఆయన అన్నాడు మీకోసం నేను రాలేదన్నాడు. ఈ రోజు ఎవరి కోసం ఆయన వస్తున్నాడు తెలుసా? తడి ఆరిన కళ్ళతో ఆయన కొరకు ప్రార్థించే వారి కోసం వస్తున్నాడు. ఏ కళ్ళుతో? తడారిన కళ్ళు. ఎంతమందికి ఉన్నాయి తడి కళ్ళు, తడారిన కళ్ళు? హల్లెలూయా. ఏంటి సార్ తడారిన కళ్ళు అంటే? హల్లెలూయా, పశ్చాత్తాపంతో ప్రార్థించేవారు, ఆయన రాకడతో విశ్వాసంతో ప్రార్థించేవారు, మెలుకు కలిగి ప్రార్థించేవారు, పాపములు ఒప్పుకొని వారి పాపములు విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థించేవారు, కన్నీరు కార్చేవారు. హల్లెలూయా. ఏ రోజైనా నీ కళ్ళు తడారుతున్నాయా? అసలు తడి వస్తుందా? ఒకసారి నువ్వు చేస్తున్న పాపమును, వ్యతిరేకతను దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధిలో నేను ఏం చేశాను, పరిచర్యలో నేను ఏం చేశాను, దేవునితో సహవాసంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి ఆలోచించు. దేవునితో సరైన సహవాసం చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? సంఘంగా కుటుంబంగా కలిసి ప్రార్థిస్తున్నావా? నీవు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని పరిచర్యలో ఏ పని చేస్తున్నావు? దేవుని సంఘంలో ఏ పరిచర్య చేస్తున్నావు? ఏదైనా పరిచర్య చేస్తున్నావా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించు. చూడండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని పిలిచాడు. మనం ఏమైనాం తెలుసా? శేషం. శేషం ఎలా ఉంది? హల్లెలూయా, మట్టిలో ఉంది, మురుగులో ఉంది. హల్లెలూయా. మట్టిలో ఉన్నదాన్ని, మురుకులో ఉన్నదాన్ని తీసాడంటారా? మచ్చతో ఉన్నది, డాగుతో ఉన్నది, కలంకముతో ఉన్నది ఉందంటారా? అయితే ప్రభు ఇప్పుడు ఏం చేశాడు తెలుసు దాన్ని? హల్లెలూయా, ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, అట్టిది మరి ఏదైనాను లేనటువంటి దానిగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. లేనటువంటి వాడిగా దేవుడు నిన్ను చేశాడు. సార్, అది చేసింది ఏంటో తెలుసా? ఆయన రక్తమే. ఆయన రక్తమే నిన్ను కప్పి శుద్ధి చేసింది. ఆయన రక్తమే నీకు నీతిమంతుని ఇచ్చింది. ఆయన నామమే నీ నీతిమంతునిగా తీర్చిదిద్దింది. హల్లెలూయా. అందుకే చూడండి, అందుకే అంటున్నాడు, ముందుగా తాను ముందెరిగిన తన ప్రజలను విసర్జించలేదు. విసర్జించట్లేదు, ఆయన పిలుస్తున్నాడు. పిలిచి వారి స్థితిల నుంచి, వారి స్థితిగతుల నుంచి విడుదల చేసి వారిని మార్పులోనికి తీసుకొచ్చి నీతిమంతులుగా తీరుస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఆయన ఒక రోజు 2000 దెయ్యాలు పట్టుకున్నాను పిలిచాడంట. పిలిచాడా లేదా? హల్లెలూయా. ఒంటి మీద బట్టలు లేవు, చిల్లా పెంకులతో రాళ్లతో కొట్టేసుకుంటున్నాడు. ఒంటి మీద బట్టలు లేవు, గడ్డం ఫుల్లుగా పెరిగిపోయింది. అయితే ఒకరోజు ఆయన పిలిచాడు. ఒకరోజు ఆయన ఎత్తుకుంటూ వెళ్ళాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన పిలుపుని విన్నాడో, ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన పిలుపుని విన్నాడు, ఆయన చూశాడు, ఆయన స్వరం విన్నాడు. హల్లెలూయా. బైబిల్ చూస్తుంది. తర్వాత మరుసటి రోజున తర్వాత బట్టలు వేసుకుని, వస్త్రాలు వేసుకుని ప్రజలందరూ కనపడుతున్నారంట. ఈడేంట్రా, మొన్న సమాధుల మధ్యలోనే బట్టలు లేకుండా తిరిగేవాడు, ఈ రోజు ఈడేంటి బట్టలు వేసుకుని ఎంత నీట్గా ఉన్నాడు. అసలు వాడికి అంత నీట్నెస్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆయన పిలుపు. ఈరోజు సంఘంలో నీ పరిస్థితి ఏంటి? కొంతమంది సంఘానికి వస్తున్నప్పుడు సరైన వస్త్రధారణ ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అన్నాను, మన వస్త్రధారణలో కూడా క్రీస్తు ప్రతిబింబిస్తాడు. ఒకరోజు బ్రదర్ బ్రాండం ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళాడు. తెలుసా ఎలాంటి అడవులు తెలుసా? వారికి ఒంటి మీద ఒక్క బట్టలు కూడా, ఇప్పటికీ ఉన్నారు కొన్ని జాతులు వస్త్రాలు వేసుకోరు వాళ్ళు. అలాంటి జాతులు, అలాంటి ట్రైబర్స్ అంటారు కదా, అలాంటి స్థితి, అలాంటి ఆఫ్రికా దేశంలో అలాంటి ప్రాంతాలకు వెళ్ళాడు. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? ఆయన ఒక రోజు వాక్యం చెబుతూ ఒక వర్తమానంలో చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారి దగ్గర వస్త్రాలు ఏం లేవంట. స్త్రీలు పురుషులు అందరూ దిగంబరులుగా ఉన్నారంట. ఎందుకంటే వారికి సిగ్గు లేదు. హల్లెలూయా. మనకు బట్టలు లేవే అని ఆలోచన వాళ్ళకి లేదు, స్పృహ అనేది లేదు వాళ్ళకు. ఒక అడవి జాతి ప్రజల వాళ్ళు. ఇంకా ఎక్కువ ఏదైనా వ్యతిరేకత వస్తే మనుషులు కూడా చంపు తినేస్తారు వాళ్ళు. నరమాంస భక్షకులు అంటారు కదా, అలాంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వాక్యాన్ని ప్రకటించాడు. వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? బ్రదర్ బ్రానం అంటున్నాడు, ప్రకటించిన తర్వాత వారు పూర్తిగా వారి స్థితిని గుర్తించి దిగంబరులైన వారు వస్త్రాలు కప్పుకోవడం ప్రారంభించుకున్నారట. హల్లెలూయా. ఏం కప్పుకున్నారు?
అప్పటి వరకు వారికి ఒక ఆత్మలో ఉన్న సంగతి వారికి తెలవదు. దేవుని వాక్యం వారి మధ్యలోకి ప్రకటిస్తున్నప్పుడు వారి ఆత్మలో రగిలించబడ్డాయి. వారు మనుషులే, అడవిలో ఉండొచ్చు, నవనాగరికతకు దూరంగా ఉండొచ్చు, కానీ వారు మనుషులే. వారికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ వారిని రగిలించింది. ఆత్మను రగిలించింది దేవుని వాక్యం. ఆత్మ ఏం చేసి చెప్పిన వారి యొక్క స్థితిని తెలియచేసింది. హల్లెలూయా. వారు వస్త్రాలు కప్పుకుని, స్త్రీలు పురుషులు వస్త్రాలు కప్పుకుని, అప్పటి వరకు లేని విధంగా వస్త్రాలు కప్పుకుని వారి యొక్క విధానాన్ని మార్చుకున్నారంట. దేవుని ఆత్మ, దేవుని యొక్క పిలుపు నిన్ను మార్చగలదంటారా? మనల్ని మార్చగలదంటారా? మన వస్త్రధారణ మార్చగలదంటారా? ఈ రోజు ఆ పిలుపుని విన్న అనేక స్త్రీలు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఆ పిలుపుని విన్న అనేక పురుషులు ఇక్కడ ఉన్నారు. నేను ధైర్యంగా చెప్పగలను వారు వస్త్రధారణ మారిందని. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను వారి క్రాఫ్లు మారాయని. నేను ధైర్యంగా చెప్పగలను వారి యొక్క ప్యాంట్లు వేసుకుని, చీరలు వేసుకునే విధానాలు మారినాయని. అదే ఆయన పిలుపు అందుకొనక మునుపు ఒకసారి నీ జీవితాన్ని చూడు. నువ్వు ఎక్కడున్నావు? నీ వస్త్రధారణ ఎలా ఉంది? ఉందంటారా? ఆయన పిలుపు విన్న తర్వాత మారిందంటారా? ఆయన పిలుపు మనల్ని సరిచేస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన మనస్సుకు నచ్చినట్లుగా నిన్ను చేయటం ఆయన ఉద్దేశం, నన్ను చేయటమే ఆయన ఉద్దేశం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ. చూడండి సహోదరి సహోదరులారా, అలాగే ఈ రోజు కూడా దేవుని సంఘములో పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావో, దేవుని వాక్యం ఎప్పుడైతే వినగలుగుతావో, ఆ పిలుపు నీకు ఎప్పుడైతే గ్రహింపునిస్తుందో, ఆటోమేటిక్ నీ జీవితం ఏమవుతుందో తెలుసా? వాక్యానికి తగిన వస్త్రధారణ, వాక్యానికి తగిన అలవాట్లు మార్చుకుంటావా లేదా? హల్లెలూయా. అలవాట్లు కూడా మారుతాయి. ఎందుకంటే అలవాట్లో దెయ్యం ఉంటది. చెడు అలవాట్లు అనేది ఒక దెయ్యం, అలాగే మంచి అలవాట్లు అనేది కూడా దేవుని ఆత్మే. హల్లెలూయా. మన అలవాట్లు చాలా మంచిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చూడండి, గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవుల ఇల్లు కూడా చాలా నీట్గా ఉండాలి. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే శుభ్రత ఉండదు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. నీ ఒళ్ళు అనే ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే నీవు నివసిస్తున్న ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి పిలుపుని విన్నవారందరూ ఖచ్చితంగా ఈ మార్పులన్నీ వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. చూడండి సహోదరి సహోదరులారా, అక్కడ శాసము తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను కూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచుచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. ఎంతమంది దేవుని ఎన్నికలో ఉన్నారు? ఎంతమంది దేవుని ప్రజలు? దేవుడికి తెలుసా, ఏలియాకి తెలుసా? చెప్పండి సార్. దేవుడికి తెలిసా, ఏలియాకి తెలుసా? మీరు చెప్పాలి గట్టిగా. దేవుడికి తెలుసా, ఏలియాకి తెలుసా? తన వారెవరు, తన వారు కాని వారెవరు దేవుడికి తెలుసా, ఏలియాకి తెలుసా? అవునా కాదా? ఈ రోజు ఒక ప్రశ్న, తన వారు ఎవరు కాని వారు ఎవరు దేవుడికి తెలుసా తెలీదా? నువ్వు వాక్యపక్షంగా ఎంత నిలబడుతున్నావో, వాక్యాన్ని వదిలిపెట్టి లోకం వైపు ఎంత వెళ్తున్నావో దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఏలి అనుకుంటున్నాడు, నేను ఒక్కనే ఉన్నానయ్యా, ఎవరు లేరయ్యా. బుద్ధిహీనపు మాటకి నేను అలా అన్నందుకు మీరు బాధపడకండి. ఎందుకంటే అతడు తాను తెలుసో తెలియక ఒక మాట ఏమంటాడంటే, వారి మీద ఏం చేస్తున్నాడంట? విరోధంగా మాట్లాడుతున్నాడంట. విరోధంగా దేవుని ఎదుట వాదిస్తున్నాడు దేవుణ్ణి. ఉందక్కడ. అప్పుడు అంటున్నాడు దేవుడు, దైవోక్తి ఇప్పుడు ఏలే దగ్గరికి వెళ్ళింది. దైవోక్తి అంటే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్యం ఏలేదతో మాట్లాడుతూ ఉంది. ఏలియా, ప్రవక్తలందరూ చంపేశారు, నీ వాక్యం కోసం రోషంగా నిలబడిన వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నావా? నీకు తెలియకుండా 7,000 మందిని నేను దాచిపెట్టాను. ఆ శాసాన్ని 7,000 మందిని దాచిపెట్టుకున్నా. వాళ్ళెవరో తెలుసా? బయలుకి మొక్కని వారు, బయలు నామాన్ని స్మరించని వారు. హల్లెలూయా. మీ విషయం తెలుసా? అప్పటి కాలం సైతం శాసాన్ని దేవుడు దాస్తే, పౌలు అన్నాడు ఇప్పటి కాలంలో దాస్తాడంటారా? దాచాడంటారా? ఉందంటారా? ఇక్కడ ఉందంటారా?
నువ్వే అంటావా? హల్లెలూయా. అందుకని బయలుకు మోకాళ్ళునని 7,000 మందిని పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు శాసనం మిగిలి ఉందంటారా? అందుకని దేవుడు తన వారిని, ఒక మాట ఉంటుందండి చూడండి, అక్కడ ఏమన్నా ఉంటుందంటే దేవుని పునాది తప్పిపోయినట్టు కాదని మాట ఉంది. దేవుడు తన వారిని ఎరిగే ఉన్నాడు. ఒక్క నిమిషం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏలే కాలంలో దేవుడు చెప్తా ఉన్నాడు తన వారిని ఆయన ఎరిగే ఉన్నారని. ఒక్క నిమిషం చెప్తున్నాను. 2 తిమోతి 2 13 19 త్వరగా 2 తిమోతి 2:19 2 తిమోతి 2:19 చదువుదాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుడు తన వారిని, ప్రభు తన వారిని ఎరిగి ఉన్నాడా? హల్లెలూయా. తన వారు ఎవరో కాని వారు ఎవరో ఆయనకి తెలుసా? మనుషులకు తెలియకపోవచ్చు, సేవకుడికి తెలియకపోవచ్చు, నీ పక్కనున్న సహోదరుడికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు సమస్తము తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎంతగా వాక్యంతో నిలబడుతున్నావో, ఎంతగా వాక్యాన్ని తప్పించుకుని తిరుగుతున్నావో ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. దేవుడు తన వారిని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, నేను మీకు ఒక వాక్యాన్ని చదివి, ఒక వర్తమానం చదివి ముగిస్తాను. చూడండి, ఒక వర్తమానం చదువుతున్నాం. కాలము యొక్క కోడలు అనే వర్తమానము 8వ పేరా చదువుతున్నాం. చూడండి, దేవుడు తన వాక్యము ద్వారా ముందుగా తెలుపుచు, దానిని ప్రత్యక్షపరిచి, దానిని వాక్యమందు పోల్చి చూపించకుండా ఎటువంటి సహజాతీతమైన కార్యమును లేదా ఏ ఒక్క విషయమును ఎన్నడూ చెయ్యడని నేను నమ్ముచున్నాను. ఆయన ఎందుకు అలాగు చేయుచున్నాడు అనగా, దేవుని వాక్యమందు నడుచుటలో విఫలమైపోవు మానవులు ఆయన ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు వారు సాకులు చెప్పుటకు ఏ ఆస్కారము లేనంతగా తన వాక్యమును ఎంతో తేటగా తెలియజేయుచున్నాడు. ఏంటన్నాడు? ఎందుకంటే దేవుడు తన కార్యాన్ని, తన వాక్యాన్ని ముందుగా ఎందుకు మనకు తెలియజేస్తున్నాడు? సాకులు వీల్లేదు సార్. ఎందుకంటే ఏమన్నాడు? నా నిమిత్తము తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. అన్నాడా లేదా? నా నిమిత్తము తన తల్లినైనను, తన తండ్రినైనా, తన భార్యనైనా, తన పొలములైనను పరిత్యాజించేవాడు, విడిచిపెట్టువాడు, హల్లెలూయా, దాన్ని భూమి మీద ఇహమందు పరమందు రెండింతలుగా పొందుకుంటాడు అన్నాడు. అన్నాడా లేదా? దేనికోసం? వాక్యం కోసం. హల్లెలూయా. ఎందుకు దేవుడు వాక్యాన్ని ముందుగా నీకు తెలుపుచున్నాడంటే, ఎందుకు వాక్యం కోసం తన ప్రణాళిక ఏంటి, తన సంకల్పమైన ప్రత్యక్షతను ఎందుకు నీకు ఇస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. వాక్యమును పోల్చి చూపకుండా ఎటువంటి సహజాతీతమైన కార్యమును లేదా ఏ ఒక్క విషయమును ఎన్నడూ చేయడని నేను నమ్ముచున్నాను. ఆయన ఎందుకు అలాగూ చేయుచున్నాడు? ఎందుకంటే దేవుని వాక్యమందు నడుచుటలో విఫలమైపోవు మానవులు ఆయన ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని తప్పి దేవుని వాక్యానుసరంగా జీవించకుండా వారు ఆయన ఎదుటికి వచ్చే రోజు ఒకటి ఉంది. అప్పుడు వారు వచ్చినప్పుడు, మాకేం తెలియదయ్యా ఈ వాక్యం, మాకెవరు చెప్పలేదయ్యా ఈ క్రమం
అని చెప్పడానికి కావచ్చు, సాకులు చెప్పడానికి కావచ్చు, ఆయన అవకాశం ఇవ్వడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకంటున్నాడు ఈరోజు ఈ మాటలు, ఈరోజు నీవు వింటున్నావు, నీతో పాటు దేవుడు కూడా ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వింటున్నావని ప్రజలకు తెలియకపోవచ్చు, నువ్వు వింటున్నావని ఒక దినాన్ని నీ భార్య మర్చిపోవచ్చు, నీ భర్త మర్చిపోవచ్చు, సేవకుడు మర్చిపోవచ్చు, అసలు ఈ రోజు చర్చికి వచ్చేవారు రాలేదని వచ్చిన వాళ్ళందరూ మర్చిపోవచ్చు. కానీ ఆయన మాత్రం మర్చిపోతాడా? మర్చిపోడు. ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడు దీనికి? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, సంఘంలో క్రమం ఉండాలి, ఎందుకు ఆయన మనకు తెలియజేస్తున్నాడంటే దాని ప్రకారం జీవించి నిత్య జీవం పొందుకోవడానికి. దాని ప్రకారం జీవించకుండా మనం నిత్య జీవాన్ని పొందుకోలేం. ఒకవేళ నిత్య జీవం పొందుకోకపోవడం అంటే అర్థం ఏంటి? ఆయన ఎదురు నిలబడాలి ఒక రోజు. ఆయన పక్కన కూర్చుని ఒక రోజు ఉంటుంది, వింటే వినకపోతే ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడినప్పుడు మనం ఎటువంటి చెప్పాలి? దేవుని వాక్యమందు నడుచుటలో విఫలమైపోయారండి. దేవుని వాక్యముతో, అంతేనా? దేవుని వాక్యమందు నడుచుట విషయంలో విఫలమైపోయారు వాళ్ళు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుని వాక్యమందు నడిచే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజు పరీక్షించుకో. ఆయన ఎదుట నిలబడవలసే సమయం ఒకటి ఉంది. వారు సాకులు చెప్పుటకు ఏ ఆస్కారం లేనంతగా తన వాక్యం ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు తగినంతగా ఎవరైతే శ్రద్ధను కలిగిందురో మానవుడు దాని పట్ల శ్రద్ధను కలిగి ఉన్న ఎడల అతడు దానిని పట్టుకోగలడు. దేవుడు అంటున్నాడు, ప్రవక్తనుడు, దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. దేవుని సన్నిధి అంటే శ్రద్ధ ఉండాలి. దేవుని కొరకు తగినంతగా ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో అని దేవుడు చూస్తున్నాడు. అదిగా బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు కలడా, ఒక్కడైనా ఉన్నాడని వెతుకుతున్నాడంట. దేవుడు ఉన్నాడా? వెతుకుతున్నాడా? హల్లెలూయా. ఈరోజు ఆయన వెతుకుతున్నాడు. ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించేవారు ఉన్నారో లేదో వెతుకుతున్నాడట. సమరస్త్రీతో చెప్తున్నాడా లేదా? యథార్థంగా ఆరాధించే కాలం వచ్చున్నది అమ్మా, అట్టి వారి కోసం తండ్రి వెతుకుచున్నాడు. ఎట్టి వారి కోసం? హల్లెలూయా. విషయం తెలుసా? వారి పరిస్థితి ఎలా ఉన్నా కూడా వారు రాజీ పడరు. తినటానికి లేకపోయినా రాజీ పడరు. అందరూ త్రోసివేసినా, అందరూ కలుపుకుంటున్నా రాజీ పడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి తెలుసా? వాక్యాన్ని చూస్తూ జీవించాలి. వారు ఎల్లప్పుడూ ఆ శాసనంగా మిగిలి ఉండాలా. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, వారు సాకులు చెప్పుటకు ఏ ఆస్కారం లేదు. తర్వాత, మీరు సూపులో ఈగపడితే దాన్ని అలాగే తాగుతారా? తాగరు కదా. మనం ఏదైనా సూప్ తాగుతున్నాం, జ్యూస్ తాగుతున్నాం, దాంట్లో ఈగపడింది, తాగేస్తామా? లేదు, తాగం. హల్లెలూయా. లేదండి, మీరు అలాగా త్రాగరు. అలాగే మీరు భుజించే ఆహారంలో చూచుటకు చెడిపోయినట్లుగా ఉన్నట్లయితే దాన్ని భుజించుటకు మీరు భయపడతారా? మనం తినే ఆహారం ఏదైనా పాసిపోయింది అనుకోండి, కూర రాత్రి నుంచి పాసిపోయింది, తింటామా? ఎందుకు? అది చెడిపోయింది. ఎందుకు భయపడతారు? టొమైన్ అనే విషపూరితమైన ప్రభావం కలిగిన దానిని మీరు భుజించిన ఎడల అది మిమ్మల్ని కొద్దిగా చంపివేయనని మీకు తెలుసు. అది తింటే ఏమవుతుంది? ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. అదేమవుతుంది? మనం పట్టించుకోలేదు అనుకో, ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లోపలికి చేరి అది కొద్దిగా మన శరీరాన్ని బలహీనపరిచి కొద్దిగా ఏం చేస్తుంది? మనం రోగించేసి ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఒక దినాన్న, లేక ఆ క్రిమి ఒక దినాన్న మనం చంపేస్తుంది. ఎంబడే చంపదండి, కొద్దిగా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. అందుకన్నాడు, మీరు ఆ విధంగా మీ శరీరమును సంరక్షించుకొనుచున్నారు. అలాగే మీ యొక్క ఆత్మను చెడిపోయిన ఈ లోక సంబంధమైన విషయంలో పోషించినట్లయితే అది నశించిపోవటకు దారి తీయును తప్ప వేరే ఏ ప్రయోజనము ఉండదు. ఇప్పుడు అంటున్నాడు, మీరు సూపులో ఏగపడితే తాగుతారా? మీరు తినే ఆహారం చెడిపోతే తినరు కదా. మరి అలాగే నీ శరీరం కోసం నీకు అంత శ్రద్ధ ఉంది. ఏది పడితే తింటే రోగం వచ్చేస్తుంది, తర్వాత చచ్చిపోతాం బాబు, ఏదో ఒక వ్యాధి వచ్చేస్తుంది, అంత భయం ఉంది. మరి నీ ఆత్మ విషయమే ఎందుకు భయపడట్లా? హల్లెలూయా. ఏం సార్, నీ ఆత్మ కూడా ఏది వింటుంది, ఏది తింటుంది, ఏది తాగుతుంది? ఆత్మకు దాహం ఉందంటారా? ఆత్మకు ఆకలి ఉందంటారా? ఆత్మ ఆకలి సినిమాలతో పోదు, ఆత్మ ఆకలి జబర్దస్తులతో పోదు, క్రికెట్లతో పోదు. ఆత్మ ఆకలి
వాక్యముతోనే తీరుతుంది. ఆత్మకి ఆహారం దేవుడిచ్చాడు, అది వాక్యమే. ఆత్మకి ఆ యొక్క దాహం తీర్చడానికి దేవుడు మార్గం ఇచ్చాడు, అది వాక్యమే. ఆత్మకున్న దాహాన్ని ఆకలిని తీర్చేది దేవుని యొక్క వాక్యమే. అదే జీవాహారమైనది, అదే జీవజలమైనది. ఈ రోజు ఆత్మకి నువ్వు రోజు ఎంతమంది ఆహారాన్ని పెడుతున్నారు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటున్నారు? ఆత్మకి ఆహారం పెట్టడం అదే. ఎంతమంది ఆత్మకి నీళ్ళు ఇస్తున్నారు దాహానికి? ఏంటి సార్ దాహానికి నీళ్ళు ఇవ్వటం? వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, అదే. ఒకసారి గమనించు, చెడిపోయింది తింటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో. లోకంలో చెడిపోయిన లోక సంబంధమైన కార్యకలాపాలు నువ్వు వింటూ చూస్తూ వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా నీ ఆత్మకు సరైన దాహాన్ని, సరైన ఆహారాన్ని పెట్టకపోతే నీ ఆత్మ ఏమైపోతుంది? చనిపోద్దా? అయితే గుర్తుపెట్టుకుని ఒకేసారి చనిపోదు. ఎలా చనిపోతుంది? కొద్ది కొద్దిగా. ఒకేసారి క్రీస్తుకు దూరం అవ్వు, ఒకేసారి సంఘానికి దూరం అవ్వు, ఒకేసారి సహవాసం వల్ల, ఒకేసారి ప్రార్థన మర్చిపట్టు. చిన్న చిన్నగా. ఎందుకు తెలుసా? ఒక క్రిమి నీలోకి వెళ్ళిపోయింది. ఒక క్రిమిని ఆత్మలోకి ప్రవేశించింది. అదేం చేసిందో తెలుసా? అపార్ట్మెంట్లు కట్టుకుంటుంది. నిజం. బాడీలోకి ఒక క్రిమి వెళ్తే మీకు తెలుసా, ఆ క్రిమి అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడుతుంది బాడీలో. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు సైన్స్ని చూడండి. ఏదైనా ఒక క్రిమి ప్రవేశిస్తుంది బాడీలోకి, దాని తర్వాత అది అనేక క్రిములను ఉత్పత్తి చేసేస్తుంది. బాడీ అంతా క్రిములతో నిండిపోద్ది. కానీ స్టార్టింగ్ లో ప్రవేశించింది మాత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే ఆత్మలో కూడా మొదట ఒకే ఆత్మ ప్రవేశిస్తుంది, ఒకే దెయ్యం ప్రవేశిస్తుంది. అది ఏదైనా కావచ్చు. హల్లెలూయా. చాలా దెయ్యాలు ఉన్నాయి చెప్పుకుంటే. హల్లెలూయా. ధనమాస అనే దెయ్యం ఉంటది, అందంగా ఉండాలని దెయ్యం ఉంటది, డబ్బు సంపాదించాలని దెయ్యం, పిసినారి దెయ్యం ఉంటది. పిసినారి దెయ్యం తెలుసు కదండి. ఇచ్చే విషయంలో వెనక్కి ఒకసారి ముందుకు ఒకసారి గీకుతా ఉంటాం మనం, అదొక దెయ్యం. హల్లెలూయా. తిండిపోతుతనం అనే దెయ్యం, నిద్రపోతుతనం అనే దెయ్యం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇవన్నీ దెయ్యాలేనా? ఏదో ఒకటి ప్రవేశిస్తుంది మొదట, తర్వాత ఏం చేస్తుంది? అపార్ట్మెంట్ కడుతుంది. ఒక దినానికి నువ్వు చూసుకునేసరికి కొద్ది కొద్దిగా దురాత్మలన్నీ నీలోకి వచ్చేసి నిన్ను దేవునికి దూరం చేస్తాయి. వస్తాయా? ఒక వ్యక్తిలో 2000 దెయ్యాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తిలోకే ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నాయి? 2000 అపార్ట్మెంట్లు. మరి ఈరోజు వాక్యం ఆత్మకి ఆహారం సరిగ్గా ఇవ్వకపోతే, ఆత్మకి వాక్యాన్ని సరిగ్గా పెట్టకపోతే, దాహాన్ని సరిగ్గా తీర్చకపోతే పరిస్థితి ఏంటంటారు నీ ఆత్మకి? ఒక రోజు ఏమో తెలుసా, నువ్వు చర్చికి వస్తూనే ఉంటావు, వాక్యం వింటూనే ఉంటావు, కానీ నీకు తెలియకుండానే నీలో ఒక క్రిమి ఉంది. నా సహోదరుడా, ఈరోజు నువ్వేం వింటున్నావో, ఏం చూస్తున్నావో జాగ్రత్త. అది నిన్ను పాడు చేస్తుంది, నీ ఆత్మను పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని మృతుతోలేం చేసేస్తుంది. అందుకే అన్నాడు, పులిసిన పిండి కొద్దిగా అయినా ముద్దంతా మంచిదేనండి. ముద్దంతా మంచిదే, కానీ ఆ ముద్దంతా మంచి దాంట్లో కొద్దిగా ఎక్కడో పులిపిండి కొద్దిగా ఉంటే కలిపేసాం. బైబిల్ చెప్తుంది, పులిసిన పిండి కొద్దిగా అయినా ముద్దంతా పొలై చేస్తుందా లేదా? ఇప్పుడు నువ్వు మంచి ముద్దవే, నేను మంచి ముద్దనే, కానీ పులిసిన పిండి కొద్దిగొచ్చినా, లోకం కొద్దిగొచ్చినా, అది విడిచిపెట్టి నీ కొద్దిగొచ్చినా ముద్దంతా ఏమైపోతుంది? మరలా పులిసిపోద్ది అంటారా? పులిసిపోవడం అంటే పాడైపోవడమేనా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతకాలం జీవించిన భక్తి పులిసిపోయింది, ఇంతకాలం జీవించిన ఇంతకాలం ఉన్న విశ్వాసం జీవితం పులిసిపోయింది, ఇంతకాలం దేవుడితో జీవించిన సహవాసం అంతా ఏమైపోయింది? చెప్పండి సార్, పులిసిపోయింది. కారణం ఏంటంటే ఏదో ఒక్క పులిపిండి కొద్ది తీసుకొచ్చుకున్నందుకు. ఈరోజు లోకంలో పులిసిన పిండిలు ఉన్నాయంటారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? అనేక పులిసిన పిండిలు ఉన్నాయి. ఏది పడితే తెచ్చుకోకండి. హల్లెలూయా. లోకంలో అనేక రకాల చెడు ఆశలు, చెడు కోరికలు, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోటమ్ముతో సాగిపోతా ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన దాన్ని పెట్టాడు. నువ్వు దాన్నే తీసుకోవాలి, నువ్వు దాన్నే వినాలి, నువ్వు దాని ప్రకారం జీవించాలి. ఎందుకో తెలుసా? ఈ దినము కొరకే నీవు దేవుని శాసమై ఉన్నావు. కృప సహితం ఈ దినానికి శాసనాన్ని పెట్టింది. ఆ శాసనం ఆ దినపు వాక్యాన్ని పాటిస్తుంది. ఉందంటారా ఈ దినాన్ని వాక్యం? ఈ దినం శాసనం ఉందంటారా? హల్లెలూయా. ఆ శాసాన్ని పిలుస్తున్నాడు ఆయన.
ఏలి అనుకుంటున్నాను నేను ఒక్కడనేని, కానీ ఏలియా దేవుడు అంటుండే ఒక్కడవే కాదు నాయన, నా కొరకు నిలబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. వర్తమాన సేవకులు ఏం చేస్తున్నారంటే విమర్శించుకుంటున్నారు ఒకరినొకరు. నేను అంటాను, దేవుడు ఏలియాతో ఏదైతే అన్నాడు ఈ రోజు మనతో కూడా అదే అంటాడు. ఎవరు వధువు కాదు నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు ఎత్తపడతారో ఎవరు విడబడతారో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ అయితే దేవుడు తన వారిని ఎరిగి ఉన్నాడు. తన వారైన వారు వాక్యాన్ని విడిచిపెట్టరు. అది మనకు గుర్తు. తన వారైన వారు దేన్ని విడిచిపెట్టరు? ఇప్పుడు తన వారైన వారు వాక్యాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలుసు. వారు ఆదిలోనే వాక్యంలో భాగమై ఉన్నారు కాబట్టి వారికి వాక్యం తెలుసు. అందుకే వారు వాక్యాన్ని విడిచిపెట్టరు. ఆ వాక్యాన్ని విడిచిపెట్టరు కాబట్టి వారు ఎదురు చిన్నవారు వచ్చినా పెద్దవారు వచ్చినా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడు ఎవరైనా వారిలో ఉన్న వాక్యాన్ని చూడగలరు కానీ వారిని చూడలేరు. నేను చెప్పింది అర్థమవుతుందా? ఎవరు మనిషిని చూస్తారంటే వాక్యములో భాగం కాని వారు, శాశ్వతముగా ఉండని వారు. అయితే శాశ్వతమైన వారు దేన్ని చూస్తారంటే దేవుని స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నీలో ఉంటే, నీవు దేవుని శాశ్వతమై ఉంటే వాక్యం తప్ప మరొకటి నువ్వు కూడా చేయలేవు. మరొక దాన్ని నువ్వు చూడలేవు, మరొక దాన్ని వినలేవు. మరొక దాన్ని వింటున్నావు, చూస్తున్నావు, చేస్తున్నావు అంటే నీవేదైనా తేడా ఉండాలి. లేకపోతే నీ యొద్దకు వస్తుంది దేవుని వాక్యం కాదనై ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరం కానీ అనేక స్వరాలు ఉన్నాయి లోకంలో. ఉన్నాయంటారా? మార్పు లేని స్వరాలు ఉన్నాయి, అన్యుల స్వరాలు ఉన్నాయి, నానావిధ అన్య బోధలు ఉన్నాయి. అలా ఏ బోధ నువ్వు వింటున్నావు? ఏ వాక్యం నిన్ను సరిచేస్తుంది? హల్లెలూయా. ఈ రోజు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. ముందుగా కృప ఏర్పాటుతో నువ్వు పిలుస్తున్నాడు. హల్లెలూయా. శాసంగా ఉందామా? ఎంతమంది ఉందాం అనుకుంటున్నారు? ప్రభువా నేను శాసం అంటే చివరికి నిలిచేదేనా? ఎన్ని సమస్యలు వచ్చినా చివరికంటే ఎక్కడికండి? ఎత్తబాటికి. చివరికంటే ఎక్కడికి? శరీర మార్పుకి. హల్లెలూయా. శరీర మార్పు వరకు, ఎత్తబాటు వరకు, ఆయన ఎదుర్కొనేంత వరకు నిలిచేదే శాసం. అది ఎవరో తెలుసా? వాక్యంతో నిలబడేవారు. వారు సాకులు చెప్పలేరు. హల్లెలూయా. వారు క్రీస్తు కోసం జీవిస్తారు. ఎంతమంది శాసంగా ఉందాం అనుకుంటున్నారు? అందుకే దేవుడు నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. ఒకప్పుడు తాగేవాడు ఇప్పుడు తాగలేవు. ఒకప్పుడు సినిమాలు చూసేదాన్ని ఇప్పుడు చూడలేవు. ఒకప్పుడు బూతులు మాట్లాడేది ఇప్పుడు మాడలేవు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేవు. కారణం ఏంటంటే నిన్ను ఆయన తీర్చిదిద్దుతున్నాడు. సహోదరుడా, ఆయన పిలుపుని వింటావా? ఇంకా ఎవరైనా ఇక్కడ పిలుపుని వినాల్సిన వారు ఉంటే నేను ఆయన పిలుపు వినాలనుకుంటున్నాను. నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఆయన పోలుకు నాలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను అనేవారు ఉంటే ప్రార్థించండి. ఆయన పిలుపుని విని విశ్వాసంతో స్వీకరించండి. నమ్మండి. దేవుడు నీతిమంతులుగా తీర్చి మహిమపరుస్తాడు. మహిమపరచడమే ఎత్తబాటు జీవితం. మహిమపరచడమే సింహాసనం అధిష్ఠించటం. మహిమపరచడమే ఆయనతో పడుతూ ఏలడం. దేవుడి మాటలు దీవించును గాక. శేషంగా జీవిద్దామా?